దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ఎదుట కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. అలాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును జీ రామ్జీగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పలుచోట్ల కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టాయి. బిల్లు పేరు మాత్రమే కాదు, రూపురేఖలు మార్చేశారని విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు తొలగించి గాంధీ ఆనవాళ్లు పూర్తిగా లేకుండా చేయాలన్నదే బీజేపీ ప్రయత్నమని మండిపడ్డారు. కేంద్రం తీరుగా నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను ఢిల్లీ కోర్టు పరిగణలోకి తీసుకోకపోవడం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు చెంపపెట్టు అన్నారు. मनरेगा बदलने का या नाम बदलने का नहीं है, ये अपने हकूक है, राइट टू वर्क। ये जो हक हमने दिया था उस हक को छीन ले रहे हैं। ये मुद्दा बहुत बड़ा है और गरीब लोगों के लिए, खास करके जो पिछड़े दलित काम करते थे और इवन अदर कम्युनिटीज, उनके लिए बहुत बड़ा मुश्किल है। इसीलिए इसके लिए हम लड़ेंगे, आखिरी तक लड़ेंगे, सड़क पर लड़ेंगे और सारे स्टेट में और सारे जिले में इसका आंदोलन होगा। అటు హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు గాంధీ భవన్ వద్ద అడ్డుకున్నారు. అటు బీజేపీ శ్రేణులు కూడా గాంధీ భవన్ కు బయలుదేరడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ముఖ్య నేతలు అక్కడే బైఠాయించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆదర్శాలకు తూట్లు పొడుస్తోందన్నారు. కోర్టు తీర్పిచ్చింది, ఇది చెల్లని కేసు, రాజకీయ కక్ష పెట్టిన కేసు అని. తక్షణమే మోడీ, అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గాంధీ కుటుంబాన్ని 10 ఏళ్లుగా నానా ఇబ్బందులు పెట్టినటువంటి మోడీ దేశ ప్రజలకు క్షమాపణ అడగాలి. గాంధీ కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఎదుర్కోలేక పిరికి పందల్లాగా కేసులతో భయపెట్టాలని చూస్తా ఉన్నారు. ఇలా సత్యం, నిజాయితీ బయటకు వచ్చింది. కోర్టు మొటికాయలు పెట్టింది కాబట్టి మోడీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలి. మహాత్మా గాంధీని, నెహ్రూని మరిపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చరిత్రను తిరగరాసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము వ్యతిరేకిస్తాం. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. కరీంనగర్ లో ఉద్రిక్తత ఏర్పడింది. బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నల్గొండలో కాంగ్రెస్ కార్యాలయంపై కోడిగుడ్లు విసిరారు. అటు వరంగల్లోనూ బీజేపీ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.